ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల యాత్రను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా పులివెందుల లింగాలలో యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల యాత్రను భంగపరుస్తూ ఒక్కసారిగా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు షర్మిల యాత్రను అడ్డుకుని రభస చేసిన ఘటన జరిగింది. దీంతో షర్మిల, సునీతలను మాట్లాడనివ్వకుండా జగన్కు సానుకూలంగా నినాదాలు చేస్తూ హైటెన్షన్కు కారకమయ్యారు. షర్మిల యాత్రలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్స్లు, జెండాలను తీసేస్తూ జై జగన్ అంటూ అరుపులు, హడావిడితో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. దీంతో ఆగ్రహించిన వైఎస్ షర్మిల వైసీపీ నేతలపై మండిపడ్డారు. అంతేకాకుండా సునీత పులివెందుల పూలంగాల్లా సర్కిల్కు రండి, తేల్చుకుందామంటూ వైసీపీ శ్రేణులకు సవాలు విసిరారు. దీంతో ఒక్కసారిగా నెలకొన్న ఉద్రిక్తతతో పోలీసులు వెంటనే వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పరిస్థితిని సర్ది చేయాలని ప్రయత్నించారు. షర్మిల మాట్లాడుతూ అవినాష్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది, అందుకే ఇలా దొంగదాడులకు అడ్డదారిలో వ్యూహం పన్నుతున్నాడంటూ మండిపడ్డారు. ఓటమి భయమే లేకపోయి ఉంటే మా వాళ్లను అడ్డుకునే వాళ్లే కాదంటూ వైసీపీని ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రచార యాత్రలో భాగంగా జరిగిన ఈ రభసతో వైఎస్ షర్మిల అధికార పార్టీ మీద నిప్పులు కక్కారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు షర్మిల, సునీతల మీద ఎలాంటి దాడి జరగకుండా ఆపగలిగారు. అయితే మొదటి నుంచి అవినాష్ రెడ్డికి గట్టి వ్యతిరేకత ఇస్తున్న షర్మిల పులివెందుల యాత్రను ముందుగానే ఆపగలిగేలా ప్రణాళిక వేసుకున్న వైసీపీ శ్రేణులకు ఇది అంత సానుకూలంగా ఉండబోతుందా అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. ఎంత అడ్డుకున్నప్పటికీ షర్మిల, సునీతల ప్రసంగం ప్రజలకు చేరటంలో వైసీపీ నేతల శ్రమ విఫలమైందనే మాటలు కూడా వినబడుతున్నాయి.